విష జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రి కిటకిటలాడుతోంది. రోజు 8 నుంచి 10 మలేరియా కేసులు నమోదవుతున్నా ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది. రోగులు ఇబ్బందులు పడుతున్నా అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సూపరింటెండెంట్ బాగ్దేవి తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఓపీలు దొరకటం లేదని బాధితులు వాపోయారు. మలేరియాకు 2000 కిట్ల అవసరం ఉండగా ప్రస్తుతం 250 మాత్రమే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రోగుల తరపు బంధువులు కోరుతున్నారు. హాస్పిటల్లో అయితే అవసరానికి సరిపడా మందులు అయితే ఉన్నాయి. ఇక్కడ రోజు 400 నుంచి 500 మంది వరకు వస్తూ ఉంటారు ఓపీ పేషెంట్స్. అలాగే 200 నుంచి 250 వరకు ఇన్ పేషెంట్స్ గా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ సరిపడా మందులు ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మాకు సప్లై వస్తాయి. డ్రగ్స్ అన్ని ఉన్నాయి. ఏమన్నా లేకపోతే కనుక మేము లోకల్ పర్చేస్ ద్వారా వాటిని తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరుగుతుంది. అలాగే డెలివరీ కేసెస్ అయితే ఇక్కడ ప్రతి నెల 250 నుంచి 300 వరకు జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన మందులు కూడా అన్ని అవైలబుల్ గా ఉంచడానికి మేము అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ డ్రగ్స్ గానీ ఎవరి చేత గానీ కొనిపించాల్సిన అవసరం లేకుండా వాటిని లోకల్ పర్చేస్ ద్వారా పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. టెస్టులు కూడా ఇప్పుడు అన్ని రకాల ల్యాబ్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము 270 రకాల టెస్టులు ఇక్కడ చేస్తూ ఉన్నాము.